ఇక్కడ చూడండి స్లీపర్స్ వేశారు, పక్కకి క్లీన్ కూడా చేశారు రైల్వే ట్రాక్ వేయడానికి అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి, చాలా లేట్గా అయితే జరుగుతున్నాయి ఎప్పటి నుండో. ఇది వచ్చేసి తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో 4th ప్లాట్ఫామ్ రాబోతుందా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే అటు సైడ్కి క్లీన్ చేశారు, అలాగే స్లీపర్స్ కూడా వేశారు. చూడండి ఇక్కడ స్లీపర్స్ వేశారు, ట్రాక్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం కూడా స్లీపర్స్ అయితే వేశారు. సో దానివల్ల ఈ స్టేషన్లో 4th ప్లాట్ఫామ్ కూడా రాబోతుందా అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఈ స్టేషన్ వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది కరీంనగర్ నిజామాబాద్ వైపుకి రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి. అలాగే మెయిన్ రైల్వే లైన్ చెన్నై సెంట్రల్ న్యూఢిల్లీ రైల్వే లైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మొత్తం కూడా క్లీన్ చేసిర్రు ఇటు సైడ్కి. అంతకుముందు ఇలా ఉండకపోయేది ఉండే, ఇలా క్లీన్ చేసి స్లీపర్స్ వేశారు అక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయా అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే అలానే అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా అధికారిక ప్రకటన అనేది చెయ్యలేదు, ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు. చూడండి ఎంత క్లీన్ చేశారు, మొత్తం క్లీన్ అయితే చేసి స్లీపర్స్ వేశారు అక్కడ. సో మేబీ చూస్తుంటే రైల్వే ట్రాక్ వచ్చేలానే అనిపిస్తుంది. వస్తే మంచిదే, ఎందుకంటే కొంచెం ఇంకొక ప్లాట్ఫామ్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యార్డ్కి సంబంధించిన రైల్వే ట్రాక్ అది, సో గూడ్స్కి సంబంధించిన రైల్వే ట్రాక్ అంటే లేదు, గూడ్స్ది ఇటు పక్కకి అయితే ఉంటుంది ఈ స్టేషన్లో. సో తెలంగాణలో 26 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయితే కాబోతుంది. ఇక్కడ జరుగుతున్న పనులను చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ 4th 5th సంబంధించిన ప్లాట్ఫామ్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. కాకపోతే అంత క్లారిటీగా అయితే తెలియదు ఎవరికి కూడా. ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ స్లీపర్స్ వేయడం జరిగింది అండ్ రైల్వే ట్రాక్ వేయడానికి క్లియర్గా అయితే క్లీన్ అయితే చేయడం కూడా జరిగింది. సో మనకి పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి లూప్ లైన్ వేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఎందుకు ఈ 4th సంబంధించిన రైల్వే ట్రాక్ సంబంధించిన పనులు జరుగుతున్నాయని మనకు అనిపిస్తుంది అంటే ఇక్కడ సిచ్యువేషన్ని చూస్తుంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ స్టేషన్ ఇటు కరీంనగర్కి, నిజామాబాద్కి, జగిత్యాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రైల్వే లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ కాబోతుంది. అందుకని చెప్పి ఈ స్టేషన్లో 4th ప్లాట్ఫామ్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ 4th ప్లాట్ఫామ్ అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. బట్ ఈరోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. సో చూస్తే అటు పక్కకి ఇంకొక లూప్ లైన్ వేసేలాగా ఉంది అన్నట్టుగా నాకు అనిపించింది. అందుకనే మీకు ఈ న్యూస్ తెలియాలని చెప్పి మీకు వీడియో చేయడం జరిగింది.